ఈ కథ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ఆస్తి కోసం జ్యోత్స్న పన్నాగాలు ఒకవైపు, తన ప్రేమను దక్కించుకోవటానికి నిశ్శబ్దంగా పోరాడుతున్న కాశీ వేదన మరోవైపు ఈ ఎపిసోడ్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అసలు జ్యోత్స్న పార్టీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? దీపను అందరి ముందు అవమానించాలని చూస్తుందా, లేక దీపను చంపాలని ప్లాన్ చేసిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. జ్యోత్స్న బుద్ధి సరైనది కాదు. ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రకమని మండిపడుతుంది అనసూయ. అక్క చెబుతున్నది నిజమేరా? లాయర్ని పిలిపించి అన్నయ్య పెట్టిన నిబంధనకు మీకు ఏ సంబంధం లేదని సంతకం పెట్టించే ఛాన్స్ ఉందని భయపడుతుంది. అయినా అక్కడ అన్ని మాటలన్న పిన్ని ఇంటికొచ్చి మరీ క్షమాపణలు చెప్పిందని అంటుంది కాంచన. మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన పని లేదు. మనతో పాటు చాలామందిని పిలుస్తుంది. అక్కడ వీలునామా గురించి మాట్లాడుతుందని అనుకోవటం లేదు అని అంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ చేస్తుందని కార్తీక్కి అనుమానం వస్తుంది. మరోవైపు చిన్నప్పటి నుంచి నేను నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. నాకు ఆడవాళ్ల మనసు తెలియదు. స్వప్నని ఎలా కన్విన్స్ చేయాలో తెలియటం లేదు. నేను తనకి ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నానని కావేరితో బాధపడతాడు కాశీ. నేను మాత్రమే నా ప్రేమను మోస్తున్నాను. మా ఇద్దరి మధ్య ప్రేమను పెంచే బాధ్యత మీరే తీసుకోవాలని అడుగుతాడు. ఇంతలో స్వప్న వచ్చి రేపు మార్నింగ్ త్వరగా వస్తావా అని అడగటంతో కావేరి, కాశీలు షాక్ అవుతారు. మేమిద్దరం గుడికి వెళ్తామని చెబుతూనే నాకు కాబోయే భర్తని పికప్ చేసుకుని రమ్మని చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అందుకే వసంత్ని గుడికి రమ్మన్నానని చెబుతుంది స్వప్న. మీ ఇష్టం మేడం, డ్రైవర్ని కదా, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఎవరిని పికప్ చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానని చెబుతాడు కాశీ. ఆ మాటలతో కావేరి షాక్ అవుతుంది. దానికి బుద్ధి లేదు, నీకేమైంది? వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తావా అని కాశీపై సీరియస్ అవుతుంది. రోజులు బాలేదత్తయ్య, ఆడపిల్లకి తోడు కావాలని అంటాడు కాశీ. భర్తకు మించిన తోడు భార్యకు ఏముంటుందని చెబుతాడు. ఇంత మంచి మనిషిని మన అమ్మాయి ఎలా దూరం చేసుకుంటుందని శ్రీధర్ని అడుగుతుంది. మనం వాడిని అర్థం చేసుకున్నాం, అప్పటి వరకు మనం ఎదురు చూస్తామని చెబుతాడు దాసు. నేనైతే నా కూతురు ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేనని చెబుతాడు శ్రీధర్. భావని చూస్తుంటే వసంతతో పెళ్లి క్యాన్సిల్ చేయించేలా చూడాలని అనుకుంటాడు దాసు. మరోవైపు కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా దీపకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. మీ ఆయనతో ఏకాంతంగా ఉంటే డిస్టర్బ్ చేశానా అని వెటకారంగా మాట్లాడుతుంది. గొడవ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ గురించి బావ నీకు చెప్పాడా లేదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నువ్వు నా స్పెషల్ గెస్ట్వి, నేనే నిన్ను స్పెషల్గా పిలుస్తున్నాను అంటుంది జ్యోత్స్న. ఖచ్చితంగా వస్తానని చెబుతుంది దీప. ఫోన్ చేసి మరీ పిలిస్తే రాకుండా ఎందుకుంటానని అంటుంది దీప. నీ ఇంటికి నువ్వు రాకపోతే ఎలా అని జ్యోత్స్న అన్నదంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉందని కార్తీక్ అనుమానిస్తాడు. జ్యోత్స్నకి ఏదో తెలిసింది, అందుకే ఏదో ప్లాన్ చేస్తుందని అంటాడు. ఇకపోతే దీపని పిలిచావా లేదా అని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. ఏమైంది, గ్రానీకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంది, దీపని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది అని అనుకుంటుంది జ్యోత్స్న. రేపటితో ఈ దీప కథ క్లోజ్ అనుకుంటుంది. ఉదయాన్నే దీప కోసం వెయిట్ చేస్తూ సందడి చేస్తుంది. అది చూసిన శివన్నారాయణకు పారిజాతం మీద అనుమానం వస్తుంది. వాళ్ళు గుమ్మంలోకి వస్తేనే సరిగా పట్టించుకోవు, ఇప్పుడేంటి ఇంత హడావుడి చేస్తున్నావని అడుగుతాడు. ఈ పార్టీలో ఏదైనా తేడా జరిగితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి దొరికిపోయేలా ఉన్నావని పారుకి వార్నింగ్ ఇస్తాడు దాసు. మీ అమ్మ ప్రతిభను నువ్వు తక్కువగా అంచనా వేయొద్దని అంటుంది పారిజాతం. నిజం బయటపడకుండా జాగ్రత్తగా ఉంటానని చెబుతుంది. నా మనవరాలికి మామూలు మర్యాద చేయకూడదు అని అనుకుంటుంది. ఇంతలో దీపా, కార్తీక్లు ఇంటికి రావటంతో వాళ్లను చూసి పారిజాతం మురిసిపోతుంది. మెడ బోడిగా ఉందని నా నెక్లెస్ నీ మెడలో వేసుకోమని ఇవ్వబోతుండగా వద్దు అంటుంది దీప. పరాయిదానిలా పారిజాతం గారు అని పిలుస్తావేంటి, నానమ్మ అని పిలవమని చెబుతుంది పారు. అది చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. మనిషి పాతదే, బుద్ధే కొత్తగా మారిందని అంటాడు. ఇంతలో దశరథ, జ్యోత్స్నలు వచ్చి లోపలికి రమ్మని పిలుస్తారు. నువ్వు అనే మాటలు దగ్గరి వాళ్ళను కూడా బాధపడతాయని అంటాడు శ్రీధర్. జ్యోత్స్న తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను అంటుంది సుమిత్ర. మనమంతా ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చండి. జరిగినదంతా మర్చిపోండి అంటుంది జ్యోత్స్న.
దీపని చేయి పట్టుకొని తీసుకెళ్తున్న పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. ఈ గ్రానీకి ఏమైంది? దీప మీద ఇంత ప్రేమ చూపిస్తుందని అంటుంది పారు. మా అమ్మకి అబద్ధం చెప్పి తప్పు చేశానా అని బాధపడతాడు దాసు. దీపని పారు రోజు తిడుతుంది. అలాగని నేను కూడా రోజు తిట్టలేను కదా, అందుకే ఇలా ప్లాన్ చేశానని దాసుతో అంటాడు కార్తీక్. దీపని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టిన పారు శౌర్యని ఐస్ క్రీం తెచ్చుకోమని పంపిస్తుండగా జ్యోత్స్నకి తగిలి కింద పడిపోతుంది శౌర్య. దాంతో శౌర్యని పైకి లేపి ఎలా ఉందని అడుగుతుంది పారు. దాంతో జ్యోత్స్నపై పారు సీరియస్ అవుతుంది. చూసి డాష్ ఇచ్చినా చూడకుండా డాష్ ఇచ్చినా శిక్ష ఒకటేనని జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారు. దాంతో జ్యోత్స్న మరియు ఇంట్లోని కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. మొత్తానికి కార్తీక దీపం తాజా ఎపిసోడ్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. దీపపై ఎప్పుడూ విషం చిమ్మే పారిజాతం ఉన్నట్టుండి తన ప్రవర్తనను మార్చుకొని ప్రేమగా పిలవటమే కాకుండా తన మనవరాలు జ్యోత్స్నను అందరి ముందు చెంపదెబ్బ కొట్టడం కథలో పెద్ద హైలైట్. అయితే ఈ మార్పు వెనక కార్తీక్ వేసిన మాస్టర్ ప్లాన్ ఉందనే విషయం ప్రేక్షకులకు స్పష్టమైంది. పారిజాతం నిజంగానే మారిందా లేక కార్తీక్ ప్లాన్లో చిక్కుకుని ఇలా నటిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జ్యోత్స్న పగ ఈ ఘటనతో మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి పారిజాతం అందరి ముందు జ్యోత్స్నను కొట్టడం సరైనదేనని మీరు భావిస్తున్నారా? ఈ అవమానం తర్వాత జ్యోత్స్న దీపపై మరింత పగ తీర్చుకుంటుందా లేక తన తప్పు తెలుసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.